క్రికెట్ అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. నవంబర్ 14, 2025 నుండి మరో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఆ టోర్నీ పేరే రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఖతార్లోని దోహా వేదికగా నవంబర్ 14, 2025న ఘనంగా ప్రారంభం కానుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కీలకమైన పోటీలో ఆసియా ఖండంలోని అగ్రశ్రేణి క్రికెట్ దేశాల నుండి యువ ఆటగాళ్లు తమ నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవడానికి ఈ టోర్నమెంట్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుంది. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, భవిష్యత్తులో జాతీయ జట్లకు ఆడగల ఆటగాళ్లను గుర్తించడానికి ప్రతి దేశానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. ఈ మెగా టోర్నమెంట్లో భారతదేశంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకే చిచ్చర పిడుగులు లాంటి యువ క్రికెటర్స్ను భారత్ రంగంలోకి దించింది. ఫైనల్తో కలిపి మొత్తం 10 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 23న జరగనుంది. దీనితో ఈ రైజింగ్ స్టార్స్ టోర్నీకి తెరపడుతుంది. గ్రూప్ ఏలో ఒమన్, యుఏఈ, పాకిస్తాన్ దేశాలతో భారత్ తలపడనుంది. గ్రూప్ బిలో హాంకాంగ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఉన్నాయి. లీగ్ దశలో ఇండియా ఏ జట్టు మొత్తం 3 మ్యాచ్లు ఆడనుంది. అవి ఎవరితో ఎప్పుడు జరగనున్నాయి, ఎక్కడ ప్రసారమవుతాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. భారత ఏ జట్టు తమ మొదటి మ్యాచ్ను నవంబర్ 14 శుక్రవారం నాడు యుఏఈ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక అభిమానులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య పోరు నవంబర్ 16 ఆదివారం నాడు సాయంత్రం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత లీగ్ దశలో భారత ఏ జట్టు తమ చివరి మ్యాచ్ను నవంబర్ 18 మంగళవారం నాడు ఒమన్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ల ప్రసార వివరాల గురించి చెప్పాలంటే, ఈ టోర్నమెంట్ యొక్క లైవ్ టెలికాస్ట్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానల్స్లో మరియు ఆన్లైన్లో సోనీ లివ్ యాప్ ద్వారా లేదా వెబ్సైట్లో ప్రసారం అవ్వనుంది. ఇక భారత్ జట్టు స్క్వాడ్ వివరాలకు వెళితే, ఈ టోర్నమెంట్ కోసం మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మకు జట్టు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించగా, నమన్ ధీర్ను వైస్ కెప్టెన్గా నియమించారు. 32 ఏళ్ల జితేష్ శర్మను రైజింగ్ స్టార్స్ కు కెప్టెన్గా పెట్టే బదులు రుతురాజ్ గైక్వాడ్ లేదా రజత్ పాటీదార్ లాంటి యువ ఆటగాళ్లను కెప్టెన్లుగా ఎంపిక చేసుంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విచిత్రం ఏంటంటే, ఈ ఇద్దరికి స్క్వాడ్లో కనీసం చోటు కూడా దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడుతున్నా కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక మిగతా స్క్వాడ్ విషయానికొస్తే, ఈ జట్టులో ఐపీఎల్ 2025 మరియు దేశవాళీ క్రికెట్లో రాణించిన యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు ఎక్కువగా అవకాశం కల్పించారు. బ్యాటింగ్ విభాగంలో యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు దూకుడైన ఓపెనర్ ప్రియాంశార్య, నెహాల్ వధేరా మరియు సూర్యాంశ్ షెడ్గే వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లున్నారు. ఈ యువ బ్యాటింగ్ లైనప్ జట్టుకు బలమైన పునాది వేయగలదు. జట్టులో ఆల్రౌండర్ల పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి రమన్దీప్ సింగ్, హర్ష్ దుబే, నమన్ ధీర్ మరియు అశుతోష్ శర్మ వంటి ఆల్రౌండర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ జితేష్ శర్మ ప్రధాన వికెట్ కీపర్గా వ్యవహరించనుండగా, అభిషేక్ పోరెల్ను 2వ వికెట్ కీపర్గా జట్టులోకి తీసుకున్నారు. ఇక బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే, యశ్ ఠాకూర్, గుర్జాప్నీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్ మరియు యుద్వీర్ సింగ్ చరక్ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా సుయాష్ శర్మ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. ఇక వీరితో పాటు గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనుష్ కోటియన్, సమీర్ రిజ్వీ మరియు షేక్ రషీద్ స్టాండ్ బై ప్లేయర్స్గా ఎంపిక చేశారు. అలా యువ ఆటగాళ్లతో ఈ జట్టును ఈ టోర్నమెంట్ కోసం ఎంపిక చేశారు. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన ఈ స్క్వాడ్ ఎలా ఉంది? ఇంకా ఎవరికైనా అవకాశం దక్కుంటే బాగుండేది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.